హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనం వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితమైన వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం ఆ రంగంలో ముందుకెళ్ళగలం. అలా కాకుండా వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వ్యాపారం అనేది ఒక్కొక్కరికి ఒక్కోటి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే వ్యాపారము హోల్సేల్ వ్యాపారము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది మనం ప్రత్యేకంగా మనకు అర్థం కావాలి. అప్పుడే మనం దాన్ని చేయగలుగుతాము. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మరికొంతమందికి చేరవేస్తారు. అందుకనే ఈ సమాచారం చాలామందికి చేరుతుంది అనే ఉద్దేశం మీద ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఎక్కువగా సేల్స్ అయ్యేది ఏందో తెలుసుకున్న వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మనం ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తాం. అలాంటి కోవకే చెందింది ఈరోజు పేపర్ ప్లేట్స్. మీరు పేపర్ ప్లేట్స్ అనగానే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో వినాయక చవితికి సంబంధించిన భోజనాలు పెడుతూ ప్రతి విగ్రహం కాడ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు, టిఫిన్లు ఏర్పాటు చేస్తుంటారు, ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఇలా ఎంత పేపర్ ప్లేట్లు ఖర్చు అవుతుంటాయి. అలాగే ఎన్నో ఫంక్షన్స్, ఈరోజు ఏ ఫంక్షన్ అయినా కానీ భోజనాలు పెట్టినట్టు పేపర్ ప్లేట్లు కావాలా, అలాగే ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే పేపర్ ప్లేట్లు కావాలా, అలాగే గ్లాసులు కావాలా, టీ కప్పులు కావాలా, జ్యూస్ గ్లాసులు కావాలా. ఈ విధంగా వీటికి ఎనలేని డిమాండ్ ఉంది. కాకపోతే ఈ డిమాండ్ మనం క్యాష్ చేసుకోవాలంటే మనం వీటిని ఎక్కడైతే తయారీదారుందో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి మనం హోల్సేల్ కొనుగోలు చేసి రిటైల్గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఇక్కడ ఏ టౌన్ అయినా కానీ మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడైనా జరగకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా ఆ లోకల్ టౌన్ దగ్గర టౌన్కి వచ్చి ఈ పేపర్ ప్లేట్లు, టీ కప్పులు, అలాగే పాయసం కప్పులు, వాటర్ గ్లాసులు కొనుగోలు చేస్తూ ఉంటారు. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ అడ్రస్ కావాలని. ఈ పేపర్ ప్లేట్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరనే దాదాపుగా వాటర్ గ్లాసులు, అలాగే జ్యూస్ గ్లాసులు, అలాగే టీ కప్పులు, ఇలా దాదాపుగా అన్ని రకాలు దొరుకుతాయి. దీన్ని మీకు ఒక 10-15 అడ్రస్లు వస్తూ ఉంటాయి. వాటిని ఎంక్వైరీ చేసుకొని ఒకసారి మీరు విజిట్ చేయండి అక్కడ కంపెనీకి. ఎలా తయారవుతున్నాయి, ఏమేమి రకాలు ఉన్నాయి, ఎంత రేటు పడుతున్నాయి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మీరున్న టౌన్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఏ పేపర్లు ఏ క్వాలిటీ ఎంత రేట్ వస్తుందో కూడా ఒక అవగాహన వస్తుంది. అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైటు మీరు పోయితే అక్కడ కూడా కొన్ని అడ్రస్లు దొరుకుతాయి. కొంతమంది రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళ ద్వారా కూడా మీకు కొంత సమాచారం వస్తుంది. ఎలాగైనా కానీ పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ వ్యాపారం నాకు సూటబుల్ అవుతుంది అని అనుకున్న తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు సరుకు మొత్తం కొని తెచ్చిపెట్టుకున్న తర్వాత నేను ఈ వ్యాపారం చేయలేను అనుకుంటే మీకు నష్టం వస్తుంది. అలా కాకుండా నేను ఏ వ్యాపారమైనా చేయగలను అనే వ్యక్తులకు అసలు తిరుగులేదు అనుకోండి. కాకపోతే నాకు సూటబుల్ అవుతుంది ఈ వ్యాపారం అనే వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యాపారం ఓకే, మనం సరుకు కొనుగోలు చేస్తాము, హోల్సేల్ నుంచి రిటైల్గా అమ్మే ప్రయత్నం చేస్తాము. మరి ఎలా వ్యాపారం వస్తుందంటే ప్రధానంగా ఈ వ్యాపారం మీకు రావాలి అంటే మీరు ఏదైతే కిరాణా కొట్టు, చిల్లర కొట్లు ఉంటాయో మీ టౌన్లో, ఆ టౌన్లో మొత్తానికి మీరు ఈ పేపర్ ప్లేట్స్, గ్లాసులు హోల్సేల్, అంటే మీరు హోల్సేల్ కొంటారు కాబట్టి కొంత మార్జిన్ వేసుకుని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారు కాబట్టి అక్కడ నుంచి కొంత సేల్స్ వస్తుంది మీకు. అలాగే మీరు ఈ క్యాటరింగ్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఈ కళ్యాణ మండపాలు కానీ అలాగే క్యాటరింగ్ వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి మీ అడ్రస్ని తెలియజేయండి. ఎందుకంటే మీరు హోల్సేల్గా ఇస్తామని తెలియజేయడం వల్ల అక్కడ నుంచి కొంత బేరం వస్తుంది, వాళ్ళు కొంత పర్సెంటేజ్ అడుగుతారు, ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వ్యాపారం వస్తుంది. ఎక్కువగా మనకు టౌన్లో వ్యాపారం వచ్చేది కిరాణా షాపుల నుంచి. చిల్లర కొట్లు అంటుంటారు, సూపర్ మార్కెట్ అంటారు. వీళ్ళ ద్వారా ఎక్కువ వ్యాపారం వస్తుంది. కాబట్టి వీళ్ళను మీ టౌన్లో మీరు ఎక్కడైతే ఈ పాయింట్ పెట్టారో ఆ టౌన్లో ఉన్న వాళ్ళ మొత్తాన్ని మీరు గ్యాదర్ చేసుకోగలిగితే మీ వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు సేల్స్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుంది, అసలు తిరుగులేదు. ఎక్కడైనా మీరు ప్రారంభించండి, జరగకపోవడం అనేది లేదు. ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. కాకపోతే కొంచెం లోతుగా స్టడీ చేసిన తర్వాతనే మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎవరికి ఏ వ్యాపారం సూటబుల్ అవుతుందో వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సే లేదు. నేను ఒక అవగాహన కోసం చెప్తున్నాను, కానీ మీకు ఏది సూటబుల్ అవుతుందో మీరు మాత్రమే చెప్పగలరు. అందుకని మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు ఇది సూటబుల్ అవుతుంది, నేను చేయగలను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారం చేయండి. అద్భుతంగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ సమాచారం పనికి వస్తుందని మీకు అనిపిస్తే ఒక్క వ్యక్తికైనా ఈ సమాచారాన్ని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.